హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలంటే రెండు విధాలుగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి మన గురించి మనం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వడం, ఇంకొకటి వేరే వాళ్ళు మన గురించి ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా తీసుకోవాలి. మన మీద మనకి ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ మనలో ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీ అనేది ఎక్కడో దిక్కడ ఉంటుంది, ఫర్ ష్యూర్. అది ఏదైనా కానీ, మనం ఎలా కనిపిస్తున్నాము, మనం ఈ పని చేస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, లేదా మన రిలేషన్ విషయంలో అయినా కానీ, అంటే మన రిలేషన్షిప్లో కానీ, లేదంటే మన టాలెంట్ విషయంలో అయినా కానీ, ఏదో ఒక దాంట్లో మనం ఇన్సెక్యూరిటీ ఖచ్చితంగా ఫీల్ అవుతాం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా ఒకటి చేయాలనుకున్నా కానీ అది మనం చేయలేకపోతాం. ఎంతసేపటికి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు అనుకునేది ఖచ్చితంగా అనుకుంటారు, 100 మంది అనుకుంటారు. మన గురించి మనమే ఫస్ట్ అనుకుంటున్నాం. అనుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని క్రాస్ చేయగలగాలి. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ నువ్వే నీ గురించి నువ్వు యాక్సెప్ట్ చేసుకోలేనప్పుడు పక్కన వాళ్ళు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ ఆ ప్రతి వారిలో ఉండే లెవెల్స్, అంటే ఒక్కరిలో ఒక తక్కువ ఉంటుంది, ఇంకొకరిలో చాలా ఎక్కువ ఉంటుంది. నీలో ఎంత ఇన్సెక్యూరిటీ ఉంది, నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతున్నావా లేదా అనేది మెయిన్. అది మనకే మంచిది అని నేను ఫీల్ అవుతాను. ఇది నా ఒపీనియన్, నేను ఎవరి గురించి అనట్లేదు, జస్ట్ నా ఒపీనియన్. నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడుతున్నాను. మనలో ఇన్సెక్యూరిటీ ఉండడం తప్పు కాదు నా ఉద్దేశం, కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయగలిగామా లేదా అనేది పాయింట్. మీరేమంటారు? మనిషి అన్నాక తప్పు చేయడం చాలా సహజం. ఒక పని చేసిన తర్వాత అది తప్పు కాదు అని మనకి చేసిన తర్వాతే తెలుస్తుంది. అది తప్ప కరెక్ట్ అని తెలియాలంటే ఫస్ట్ మనం పని చేయాలి కదా. పని చేయకుండానే ఆగిపోతున్నాం ఇన్సెక్యూరిటీ వల్ల, అంతే కదా. నా ఉద్దేశంలో అది తప్పైనా కరెక్ట్ అయినా ఫస్ట్ మీరు ఒక పని చెయ్యండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే అది ఒకవేళ తప్పు అయిందనుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఏదైనా మనం చేస్తేనే అది కరెక్టో కాదో మనకి తెలుస్తుంది. ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకోండి. నాకేం కావాలి, నాకేముంటే నేను హ్యాపీగా ఉంటాను, నేను ఎలా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది, నేను ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటాను, నేను ఏ విధంగా డ్రెస్ వేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ నా గురించి నేను తెలుసుకుంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది. నేను హ్యాపీగా ఉంటేనే ఆబ్వియస్లీ నాతో ఉన్న వాళ్ళని నేను హ్యాపీగా ఉంచుతాను. చిన్న లాజిక్, అంతే కదా. మీరు హ్యాపీగా ఉంటే మీతో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసి, మీరు హ్యాపీగా ఉండడం చూసి ఆ వైబ్స్ పాస్ అవుతాయి అన్నమాట, అంతే. మీ ఆరా అంతా, మీ హ్యాపీనెస్ ఆరా అంతా పక్కన ఉన్న వాళ్ళకి, చుట్టూ ఉన్నంత వాళ్ళకి పాస్ అయిపోవాలి. నెగిటివ్ ఆరా మనం తీసుకోవద్దు, మన పాజిటివ్ ఆరానే మనం ఇవ్వాలి. ఇన్సెక్యూరిటీని మనం ఎలా అయినా కానీ ఓవర్కమ్ చేద్దాం. అట్లీస్ట్ ట్రై చేద్దాం. ఇంకో టాపిక్ ఏంటంటే, ఒకవేళ ఎదుటి వాళ్ళు మన గురించి ఇన్సెక్యూరిటీగా అనుకున్నప్పుడు, మన గురించి మనం అనుకునే టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన గురించి మన ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? అది చాలా విషయాల్లో జరుగుతుంది. ఈవెన్ మన వర్క్ ప్లేస్లో, మన ఇంట్లో కానీ, బయట కానీ, రిలేషన్స్లో కానీ, ఈవెన్ మన వర్క్ ప్లేస్లో అయితే చాలా జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటున్నది. స్కూల్, కాలేజ్, ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయితే అది వాళ్ళది తప్పు, వాళ్ళది ప్రాబ్లం, మన బాధ్యత కాదు కదా. మనం ఏదన్నా మనలో మనకి తెలియని ఒక టాలెంట్ వాళ్ళు గుర్తించిన,
ఏదన్నా మనం వాళ్ళు చేయలేనిది మనం ఓన్గా చేసినా కానీ, మనం చేసిన దాన్ని ఒకరు మనల్ని అప్రిషియేట్ చేసినా, మనం ఏదన్నా ధైర్యంగా నిలబడినా కానీ, ఒక టఫ్ సిచ్యువేషన్లో మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కొని నిలబడినా కానీ, ఎదుటి వాళ్ళు మనల్ని చూసి అయ్యో ఈ అబ్బాయి ఏంటి చూసేదానికి సన్నగా ఉన్నాడు కానీ నాకన్నా మంచి యాక్టివ్గా ఉన్నాడు, నాకన్నా ఎక్కువ బరువులు ఎత్తుతున్నాడు, ఈ ఈ కాంపిటీషన్లో అబ్బాయి చూసేదానికి సన్నగా ఉన్నాడు కానీ ఈ కాంపిటీషన్లో ఆ అబ్బాయి గెలిచేశాడు, ఆ ఇన్సెక్యూరిటీ ఉన్నిందనుకోండి వాళ్ళకి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది వాళ్ళ ప్రాబ్లం. మనం దాని గురించి అసలు కేర్ చేయొద్దు, అసలు పట్టించుకోవద్దు. లెట్ దెమ్ ఫీల్ ద ఇన్సెక్యూరిటీ, లెట్ దెమ్ సఫర్, నాట్ us, నాట్ యూ నార్ ఐ. మన కాన్ఫిడెంట్ నేచర్ వల్ల వాళ్ళలో ఇన్సెక్యూరిటీ వస్తే వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పి నీ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోగలవా? లేదు కదా. మరి అంతే, వాళ్ళని వాళ్ళు సఫర్ అవుతారు. మనం హ్యాపీగా మనం ఎలా ఉన్నామో, మనం ఇప్పటివరకు ఎలా ఉన్నామో, మనం ఎలా గ్రో అవుతున్నాము, నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు, అలా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. మన దారిలో మనం సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. మనం దేనికి రెస్పాండ్ అవ్వద్దు. నాకు తెలిసినటువంటి, అంటే నేను చాలా నేర్చుకుంటున్నాను, నేను కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు అఫ్కోర్స్ అందరికీ కోపం వస్తుంది. కోపం కానీ ఏదైనా కానీ మన ఫీలింగ్స్, ఎమోషన్స్ చూపించాలనుకున్నప్పుడు నేనేం చెప్తానంటే వీలైతే కామ్గా ఉండండి. వీలైతే ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ సినారియో అంటే అక్కడ మీకు నచ్చని ఆ థింగ్ జరుగుతుంది కదా, అంటే మీకు నచ్చని ఒక గొడవ కానీ ఏదైనా కానీ అక్కడ జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఉండొద్దు. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో మీరు ఉండాల్సి వచ్చింది అనుకోండి, తప్పించుకోలేని సిచ్యువేషన్లో మీరు ఉంటే కామ్గా ఉండండి, ఏం మాట్లాడద్దు. లెట్ దెమ్ ఫీల్ వాట్ ఎవర్ దే వాంట్, వాట్ ఎవర్ దే ఫీల్, అంతే. నేనైతే అదే చెప్తాను. ఎవరి కోసం మన కాన్ఫిడెంట్ని తక్కువ చేసుకోవద్దు. నీ సక్సెస్ వల్ల, నీ హ్యాపీనెస్ వల్ల, నీ షైన్ వల్ల ఎవరికైనా కానీ ఎవరి కంటికి మంట వేసినా కూడా దానికోసం నీ షైన్ని, నీ వెలుగుని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. హుందాగా ఉండాలి, కామ్గా ఉండాలి, నీ ఎనర్జీని అలాగే మెయింటైన్ చేయాలి. ఏమంటారు? నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో వల్ల ఒక్కరైనా కానీ ఇన్సెక్యూరిటీని ఓవర్కమ్ చేసినా కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకైతే చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండేవి. నాతో పాటు నేను పెరుగుతూ చిన్నగా వాటిని కూడా నేను కట్ చేసుకుంటూ వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా, ఒకటి నేను షేర్ చేసుకుంటాను. చాలా కామన్ ఇన్సెక్యూరిటీ అందరిలో ఉండేది. మనం రెస్టారెంట్కి వెళ్తాం, బయట ఆ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం, తింటాం. డబ్బులు కట్టేది ఎవరు? లాస్ట్కి మనమే కదా. కానీ వెళ్ళిన తర్వాత మనం ఏం ఆర్డర్ చేసుకుంటాం, ఇంత ఆర్డర్ చేసుకుంటుందా, ఇది ఆర్డర్ చేసుకుంటుందా, ఇది బాగుండదు, ఇది ఎందుకు చేసుకుంది, ఇలా తింటుంది ఏంటి అని చాలా ఫీల్ అయ్యేదాన్ని నేనైతే. తర్వాత ఎప్పుడైతే నేను రెస్టారెంట్కి వెళ్ళి ఆ బిల్లు పే చేయగలిగానో అప్పటి నుంచి నేను ఆ ఇన్సెక్యూరిటీని పోగొట్టుకున్నాను. నేను అనుకున్న లాస్ట్ నేను తినిన తర్వాత ఎవరు పే చేస్తున్నారు? వాళ్ళు అనుకున్న వాళ్ళు వచ్చి పే చేస్తున్నారు, లేదు కదా. నా బిల్లు ఎంతైనా నేనే చేస్తున్నాను, పైగా టిప్ కూడా ఇస్తున్నాను ఎక్స్ట్రాగా. వాళ్ళు తినేదానికి మంచిగా ఇన్ని ఐటమ్స్ పెట్టారు. నాకు ఇంకొకటి, నాకు కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది, ఎప్పుడు ఒకటే కాకుండా. అది నా ఇష్టం. చిన్నగా నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. మీలో ఏం ఇన్సెక్యూరిటీ ఉందో, మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారో లేదా చేయాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకొకటి చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.
కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టాపిక్స్తో నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఒక చిన్న లైక్, ఇలా టిక్ అని ఇలా టచ్ అలా చేస్తే లైక్ వస్తుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.